ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రస్తుత చిలుకూరులో శివాలయ ప్రధాన అర్చకులుగా ఉన్న శ్రీ శ్రీ సురేష్ ఆత్మారాం మహారాజ్ రామదాసి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి వారి ఈ మధ్య అయోధ్య రాముల వారికి సంబంధించి రామదీక్ష తీసుకున్నారు. అసలు రామదీక్ష యొక్క సంకల్పం ఏంటి, ఎందుకు తీసుకున్నారు, దీంతో చూసే భక్తులకి కానీ లేదంటే మన సనాతన ధర్మం యొక్క విలువలని ఏ విధంగా వాళ్ళు కాపాడబోతున్నారు, సో ఏంటి అసలు ఈ రామదీక్ష అనే విషయాల్ని గురువు గారితో పాటు రామరాజ్యం ఫౌండేషన్, రామరాజ్యం ట్రస్ట్ నుంచి సభ్యులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడేద్దాం. నమస్కారం అండి. జై శ్రీరామ్ అండి. గురువు గారు, అసలు శ్రీరాముడి దీక్ష తీసుకోవాలి అసలు అని ఎందుకు అనిపించింది, సంకల్పం ఎందుకు చేశారు గురువు గారు? ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మా తరఫున, చిలుకూరు వెంకటేశ్వర స్వామి శివ తరఫున శుభ ఆశీర్వాదాలు తెలియచేస్తూ, చాలా చాలా మంచి ప్రశ్న. రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. రాముడు ధర్మస్వరూపుడు. పైగా మనం ఏ పనికి వెళ్ళినా ఎవరికైనా చెప్తే రామ్ రామ్ అంటాం. అవును. మన ఆత్మ రూపకంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రాముడి యొక్క అవతారం ముద్రించబడింది. ఎప్పుడైతే అయోధ్యలో భవ్యమైన శ్రీరామ మందిర నిర్మాణం జరుగుతుందో ఆ సమయంలో కలిగిన అనేక ఆలోచన ప్రతిరూపమే ఈ రామదీక్ష. ఎందుకంటే స్వామివారికి ఏదైనా సమర్పణ చేయాలి. రాముల వారికి ఏమి సమర్పణ చేయాలి? ఆయన అద్భుతమైన దారి చూపించారు మనకు ఆల్రెడీ. ఆయనకి రాజ్యం పైన రాజ్య సింహాసనం ఇస్తారు కదా, తెల్లవారితే పట్టాభిషేకం చేయాలి. కానీ అలాంటి సమయంలో అర్ధరాత్రి ఆ యొక్క పరిస్థితి మొత్తం మారిపోతుంది. మీరు ఎప్పుడైతే 14 సంవత్సరాల వనవాసానికి వెళ్ళాలని చెప్తారో, రాజ్య స్వీకరణకి అదే చిరునవ్వు ఉండింది ఆయనకి. వనవాసం వెళ్ళాలని చెప్పినప్పుడు కూడా అదే చిరునవ్వు ఉంది. అదిగో ఆ సమయాన్ని ఎంత అద్భుతంగా ఆయన స్వీకరించాడు. వారు స్వయంగా నారచీరలు ధరించి రాజ్యాన్ని త్యజించి ఎప్పుడైతే అడవి బాట పట్టి అందరినీ కలుపుకుంటూ వెళ్ళి, ఎంత దివ్యం, ఒక పశువుని, పక్షిని, వానరుల్ని కలుపుకుంటూ వెళ్ళి రాముడంటే ఏంది అక్కడ మనకు స్పష్టంగా చూపించాడు. ఇప్పుడు రామదీక్షలో అంతరార్థం అదే. ఏదైతే దేశంలో ఎవరికి వారు అనే పరిస్థితిలో ఇప్పుడు ఇది కొంచెం బాలేదు, హిందూ ధర్మానికి లేదంటే హిందూ సాంప్రదాయాలకి వ్యక్తుల్ని కలిపే వ్యవస్థ, ఆ వ్యవస్థ ఈ యొక్క రామదీక్ష వల్ల మనం సాధిద్దాం అనే సంకల్పంతో ఈ రామదీక్ష ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకే గురుగారు, అయితే ఇప్పటివరకు మనం అయ్యప్ప మాలధారణ, లేదంటే ఆంజనేయ స్వామి మాలధారణ, సాయిబాబా మాలధారణ ఇలా చూసాం. శ్రీరాముడి దీక్ష అనేది మొట్టమొదటిసారిగా వింటున్నాం, చూస్తున్నాం మీ దీక్ష రూపకంగా. సో అది మాకు అదృష్టం. సో ఏంటి అంటే మొట్టమొదటిసారిగా శ్రీరామ దీక్ష అంటే నిజంగా వినటానికి కొత్తగా ఉంది. అందున మనకు పోయిన ఇయర్లో అయోధ్య రామ ప్రాణప్రతిష్ఠ జరిగింది. సో దీని గురించి ఏం చెప్తారు గురువుగారు? తప్పకుండా మీరు నమో నారాయణ మంత్రం తీసుకోండి, ఓం నమ శివాయ చెప్పండి, లేదా దుర్గాదేవి నమః, ఇలా ఏ మంత్రం తీసుకున్నా అన్ని దేవుళ్ళు, అన్ని మంత్రాలు చాలా విశేషం, దాని ఉపాసనా క్రమం, ఆ వ్యవహారం. కానీ ఇప్పటికి కూడా మీరు జై శ్రీరామ్ చెప్పండి, ఎందుకో తెలియదు, ఒక రకమైన ఉత్తేజం, ఉత్సాహం స్పష్టంగా తెలిసిపోతుంది. ఆ పరిసరాలు ఏదో మార్పు వచ్చేస్తుంది. జై శ్రీరామ్ అనగానే భూత ప్రేత పిశాచాలు కూడా ఏదో కొంచెం ఒక్కసారి ఉలిక్కి పడ్డట్టు అయిన పరిస్థితి కనపడుతుంది మనకి. అలాంటి యొక్క రామనామ స్మరణ చేస్తూ ఈ రామదీక్ష తీసుకొని మేము మన భాగ్యనగరం లంగర్ హౌస్లో సంగం శ్రీరామ మఠం అని ఉంది. ఆ మఠం నుంచి అయోధ్య వరకు పాదుకల ద్వారా, పాదుకలు ఒక పల్లెకిలో పెట్టుకొని మోసుకుంటూ వెళ్ళాలి, నడుచుకుంటూ అనే సంకల్పం తీసుకున్నాం. ఇక్కడ ఇంకొక విశేషం ఉందండి. అయ్యప్ప దీక్షలో మీరు అయ్యప్ప అంటారు, అవును. హనుమాన్ దీక్షలో మీరు ఎదుటి స్వామిని హనుమాన్ అంటారు, భవానీ మాలలో భవానీ అంటారు. కానీ రామ దీక్షలో మాత్రం ఎదుటి స్వామిని రామ అనడానికి అవకాశం లేదు, ఎందుకంటే రాముడిలాగా ఇక్కడ ఎవరు లేరు గురువుగారు. ఇక్కడ విశేషం ఏంటంటే రామ దీక్ష పేరు, కానీ ఎదుటి వ్యక్తి మనం భరత్ అంటాం. ఒకవేళ పురుషులైతే, ఆడవాళ్ళైతే భారతి అంటాం. ఇక్కడ దీంట్లో ఇంక అద్భుతం ఏంటి, మన దేశాన్ని స్మరించినట్టు. మనకి ఇండియా అని పేరు తగిలించారు,
కానీ నిజంగా భారతదేశం, అవును. అలాంటి భారతదేశాన్ని పదే పదే ఈ ముఖ్యంగా కుర్రవాళ్ళని, యంగ్స్టర్స్ని, యువకుల్ని ఆ పేరుని ఉచ్చారణ చేసే అవకాశంలో ఈ దీక్షకి ఎక్కువ ప్రాముఖ్యత. అందుకని రామదీక్ష తీసుకున్న వాళ్ళు ఎదుటి వ్యక్తిని భరత్ అని భారతదేశాన్ని స్మరించుకుంటూ, అలాగే ఆడవాళ్ళు దీక్ష తీసుకుంటే భారతి అని మేము పిలిచే విధంగా ఈ దీక్షను ముందుకు తీసుకెళ్తున్నాం. ఓకే గురుగారు, అయితే శ్రీరాముడి ప్రత్యేకత ఏంటి అంటే అందరికీ రామాయణం గురించి తెలుసు. అందున అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కోసం దాదాపుగా 300 ఏళ్ల నుండి యుద్ధం జరుగుతూనే ఉంది. చివరగా మనకు పోయిన గతేడాది అయితే అయోధ్య ప్రాణప్రతిష్ఠ జరిగింది. సో ఈ ప్రాణప్రతిష్ఠ యొక్క ప్రాభవం గురించి మీ మాటల్లో. వాస్తవానికి రాముల వారు ఆయన స్వయంగా ధర్మస్వరూపుడు అని స్పష్టంగా మనకు చాలామంది చెప్పారు, మనం కూడా ముందు చెప్పాం. ఇక్కడ అయోధ్యలో ఆయన జన్మించాడు అనేది అందరికీ సుస్పష్టంగా తెలుసు. ప్రాబ్లం ఎక్కడ అంటే ఏదైతే సనాతన ధర్మాన్ని మనం ఆచరిస్తున్నామో, ఏదైతే పూజలు, నోములు, వ్రతాలు చేస్తుంటామో, ఈ వ్రతాలన్నీ కూడా రాను రాను ఎలా పరిణమించాయంటే మీ పర్సనల్, మీ స్వార్థం, అంటే నాకేదో నష్టం ఉంది అది తొలగిపోవాలి, నాకేదో కష్టం ఉంది అది తొలగిపోవాలి, దీని గురించి మాత్రమే సంకల్పం చెప్తూ మనం పూజలు చేస్తున్నాం. కానీ అంతిమంగా మీరు మిగిలాలన్నా, నేను మిగిలాలన్నా, ఇక్కడున్న మీ ఆస్తులు మిగిలాలన్నా, అసలంటూ ఈ దేశం మిగిలితే ఇవన్నీ ఉంటాయి, అసలంటూ ఈ ధర్మం మిగిలితే ఇవన్నీ ఉంటాయి. మలాంటి ధర్మస్వరూపుడైన రాముడి యొక్క దేవాలయ నిర్మాణం జరిగితే ఎంత ఒళ్ళు పులకరించాలండి, ఎంత కష్టపడ్డాం దానికోసం. ఆ ఒక్క అయోధ్యలో రామమందిరం మాత్రమే కాదండి, ఇక ముందు ఏ దేవాలయం కూడా జీర్ణావస్థకి వెళ్ళకూడదని హిందువుల్ని మేము వేడుకుంటున్నాం. మీరు మీ యొక్క ఖర్చులు ఎన్నైనా మీరు మీ యొక్క వ్యవహారానికి ఖర్చు పెట్టుకోండి, కానీ గమనించుకోండి, మీ యొక్క ధర్మం నిలిస్తే, మీ యొక్క సనాతన హైందవ సాంప్రదాయం నిలిస్తే మీకు ఈ పూజలన్నీ చేసే అవకాశం ఉంటుంది. ఈ దేశం నిలవాలి దానికోసం. అందుకని మేము ఏదైతే ఒక జనరేషన్ పాతకాలం మనం అంటాం ఎబో 50-55 ఏజ్ వాళ్ళు, వీళ్ళు ఒక రకంగా ఒక మంచి సాంప్రదాయాల్ని విలువల్ని చూస్తూ పెరిగారు, అక్కడికి అయిపోయింది వ్యవహారం. ఇప్పుడు వచ్చే తరం వచ్చినప్పటికీ చాలా పాపము వాళ్ళకి డైవర్షన్స్ ఏర్పడ్డాయి. చాలా చదువు విషయంతో బయట ఉండడం, ఉద్యోగాల పేరుతో బయటకు వెళ్ళిపోవడం. అంటే ఎదగొద్దు అని చెప్పడం కాదు, ఎదగాలి. కానీ ఏదైతే సనాతన సాంప్రదాయం వాళ్ళకి లభించాలో అది ఇంటి నుంచి కానీ పాఠశాల నుంచి కానీ లభించట్లేదు. అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు యువకులు. ఆ సమయంలో ఈ రామ ప్రతిష్ఠ జరగడం అనేది చాలా అద్భుతమైన ఒక రకమైనటువంటి ఆ సముద్రం అలలు, దాని తుఫాను కంటే ఇంకా సునామీ అంటాను చూడండి, అలా సునామీ లాగా వచ్చేసి ప్రతి మనిషి యొక్క మనసుని తగిలింది. అయోధ్య రామ జన్మ కూడా కనెక్ట్ అయిపోయింది. అలాంటి యొక్క అయోధ్య రామ మందిరం మేము దీక్షల ద్వారా మొదటిసారి అని కాదండి, చాలా కాలంగా వేస్తున్నాం కాబట్టి మొదటిసారి అనుకుంటున్నాం. కానీ మాకంటే ముందు భరతుల వారు రామదీక్ష తీసుకున్నారు, ఆంజనేయ స్వామి రామదీక్షలో ఉన్నారు. దాని తర్వాత మన తెలంగాణలో చూస్తే కంచర్ల గోపన్న ఏదైతే భద్రాచలంలో రామాలను నిర్మించారో ఆయన కూడా రామదీక్ష తీసుకునే రామాల నిర్మాణం చేయడం జరిగింది, అలా భిక్షాటం చేసి. అవును గురువుగారు. కాబట్టి మేము చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ యొక్క రామదీక్షని భక్తులకి దగ్గర చేసే విధంగా ఈ రామదీక్ష తీసుకోండి. దీంట్లో 2 మాటలండి, చాలా ఇంపార్టెంట్ మాటలు. దీన్ని మాత్రం మీరు ఎక్కువగా మన వీక్షకులకు తెలిసే విధంగా ప్రయత్నం చేయండి. తప్పకుండా గురువుగారు. ఒకటి, మేము ఎంచుకున్న విధానం రాముడి మాట. ఏంటా మాట? ఆయన లంకను జయిస్తాడు కదమ్మా, స్వర్ణ లంక. అప్పుడు లేని యొక్క అద్భుతాలు లేవు లంకలో. అంత లంకని ఆయన జయించిన తర్వాత సహజంగా ఏమనుకుంటారు, మీదే కాబట్టి మీరే పరిపాలన చేయండి అని. కానీ రాముడు ఏమన్నారు తెలుసా అమ్మ, ఎంత అద్భుతం, నాకెందుకు స్వర్ణలంక, నాకు అవసరమే లేదు అని విభీషణుడికి ఇచ్చేశారు. కానీ ఆ సమయంలో ఒక మాట చెప్తారాయన, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటాడు. నాకు నా భారతదేశం స్వర్గం, నా అయోధ్య స్వర్గం అని రాముడు చెప్పాడు, భారతదేశం స్వర్గము అని. అంతకన్నా ఏం సర్టిఫికేట్ కావాలండి మనకి? అందుకని సామాన్య హిందూ భక్తులు ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల దాన్ని కాపాడుకోవడానికి సదా సిద్ధంగా ఉండండి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని వద్దు, మనం ఎంతవరకు మన ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఇది రాముడి మాట. తర్వాత వచ్చేసి భరతుడి బాట అంటాం మనం. ఏంటా బాట? ఆయనకి రామరాజ్యం దొరికిందండి. ఏది, రాముడు వెళ్ళిపోయాడు, ఆయన పరిపాలన చేయాలి కదా. కానీ
ఆయన రాముడి పాదుకల్ని తల మీద మోసుకుంటూ వచ్చి సింహాసనం మీద ఆ పాదుకల్ని పెట్టి ఇదంతా నాది కాదు రాముడిది అని స్పష్టంగా చెప్పి ఆయన కింద కూర్చొని పరిపాలన చేశాడు. అదే రామరాజ్యం. ఇప్పుడు మనం ఎవరు ఏ స్థాయిలో గెలిచినా, దీనికి నేను వేరే డెఫినేషన్ చెప్పను, క్షమించాలి, ఎవరు ఏ స్థాయిలో గెలిచినా ఇదంతా నాదే అనుకునే పరిస్థితిలో ఉంటున్నారు. కాబట్టి వచ్చే తరానికి 2 మాటలు తెలియాలి. ఒకటి, రాముల వారు ఈ దేశాన్ని స్వర్గమన్నారు. రెండోది, భరతుల వారు ఇదంతా రాముడిదే నాది కాదని స్పష్టంగా చెప్పారు. ఈ 2 మాటలు వచ్చే తరానికి తెలిస్తే, ఈ వచ్చే తరం ఉంది కదమ్మా, మామూలుగా లేదమ్మా, అద్భుతమైన శక్తియుక్తులతో ఉన్నారు. వీళ్ళకి డైరెక్షన్ మాత్రం ఇస్తే చాలు అని మేము అనుకుంటున్నాం. జై శ్రీరామ్. రాముల వారి గురించి భార్యాభర్తలు ఎలా ఉండాలంటే సీతారాముల్లా అంటారు, అన్నదమ్ములు ఎలా ఉండాలి అంటే భరత శత్రుఘ్న రాముల్లా ఉండాలి అంటారు, రామరాజ్యం ఎలా ఉండాలి అంటే రాముల వారు నడిపించిన రామరాజ్యంలా ఉండాలి అంటారు. సో మన జీవన గతిలో ప్రతీదీ రామాయణం పరంగానే జరగాలని మనం కూడా కోరుకుంటాం గురువుగారు. అంత అద్భుతమైంది రామాయణం. ఎన్నిసార్లు విన్నా మనకి ఇంకా వినాలి అనిపిస్తోంది. మహాద్భుతం. దాని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. అయితే గురుగారు, ఈ శ్రీరామ దీక్షకి అంటే ముందుగా పూనుకున్నది ఎవరు, ఎంతమంది సభ్యులు ఉన్నారు గురుగారు తెలియజేస్తారా? చాలా అద్భుతం. ఈ రామ దీక్ష నేను ఇంతకు ముందు కూడా ఒకసారి దీక్షలో ఉండి, మా నిజామాబాద్ జిల్లాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అని వారి గురు సమర్థ రామదాస్ స్వామి వారు స్థాపించిన శ్రీరామ మఠం ఉంది. ఆ పరంపరలో నేను ఒక మఠాధిపతి వంశీయులుగా ఉన్నాను. ఆ వంశంలో ఉంటూ రాముణ్ణి చిన్నప్పటి నుంచి సేవిస్తుండేవాడిని. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారి భూమి పూజ చేస్తూ ఆ వెండి ఇటుక సమర్పిస్తున్నప్పుడు అసలు ఇంకా కళ్ళమ్మటి నీళ్ళు ఆగలేదు, ఒళ్ళు పులకరించిపోయింది. అలాంటి పరిస్థితుల్లో నేను అయోధ్య దాకా వెళ్తాను అని నిశ్చయం చేసేసుకున్నాను. అది మనకి సెకండ్ కోవిడ్, ఫస్ట్ వేవ్ అయిపోయింది. సెకండ్ కోవిడ్ టైంలో మీకు వాహనాలు ఏది దొరికే పరిస్థితి లేదు అసలు. కాబట్టి ఎలా వెళ్దాం, అవును రాముడు చూపించిన బాట నడుచుకుంటూ వెళ్ళిపోదాం అని నేను మా రాజేష్ రెడ్డి అని నడుచుకుంటూ చక్కగా ఒకసారి అయోధ్యకు వెళ్ళిపోయాం. దర్శనం ముగించుకొని, అప్పటికి రామాలయం పూర్తి అవ్వలేదు, అలా దర్శనం చేసుకొని వచ్చేసాం. భూమి పూజకి వెళ్ళేసి భూమి పూజ సమయంలో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాం. దాని తర్వాత రామ ప్రతిష్టకి ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. అలా ఎదురు చూస్తున్నప్పుడు అందరూ అయోధ్యకు వెళ్దామని తపన. కానీ నాకు ఎందుకు ఆలోచన కలిగిందో తెలీదు, పరమ అద్భుతం అనిపిస్తుంది నాకు అది. రాముడు అయోధ్యలో కూర్చుంటున్నాడు, మరి బాగుంది, అయోధ్య వరకే రాముడా? కాదు కదా, ఈ రాముడు అందరికి చేరాలి కదా. కాబట్టి నేను అక్కడ దాకా మళ్ళీ వెళ్ళి, ఈసారి మనం వాహనాల్లో వెళ్ళాం, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాం. రామ పాదుకల్ని మోసుకుంటూ అయోధ్యలో స్వామి సన్నిధిలో పెట్టి మోసుకుంటూ మనం తెలంగాణ వైపు రావడం జరిగింది. అలా ఒక్కసారి మేము అయోధ్యకు వెళ్ళాం. దాని తర్వాత రామరాజ్యం ట్రస్ట్, రామరాజ్యం ఏదైతే సెంట్రల్ ట్రస్ట్ ఈ సభ్యులు ఉన్నారో, నంగి దేవేందర్ రెడ్డి గారిని, వారు, అలాగే రాకేష్, అలాగే మన రాఘవ గారు, వీళ్ళందరూ ఒక కమిటీగా ఏర్పడి రామరాజ్యం అనే ఒక ఛానల్ స్థాపన చేసి మనం రాముడి వరకు వెళ్తే బాగుంటుంది, గ్రామ గ్రామాన రామనామము అనే పదంతో వాళ్ళు ముందుకొచ్చారు. మమ్మల్ని కలిస్తే మేము చెప్పాం, మనం ఒక దీక్ష తీసుకుందాం, రామ దీక్ష. వాళ్ళు చాలా ఆనందపడ్డారు, ఇప్పటిదాకా మేము వినలేదు. వాళ్ళు ముందుకొచ్చారు. ఇప్పుడు ఒక 25 మంది 25 మంది దీక్ష తీసుకున్నారు. మొన్న గీతా జయంతి 11వ తేదీ నాడు మన సంగం మఠం రామాలయంలో లంగర్ హౌస్ దగ్గర. దీనికి ఇంక కొంతమంది రేపు 15వ తేదీ జాయిన్ అవుతున్నారు. అలా 150 నుంచి 200 మంది కలిసి ఆ రామ పాదుకలు, మీకు ప్రపంచంలో ఎక్కడ కూడా సింహాసనం మీద పాదుకలు కూర్చొని పరిపాలన చేసిన చరిత్ర లేదు. ఒక్క పాదుకలకు ఎంత వాల్యూ ఉంది చూడండి. అలాంటి పాదుకలు మేము ఆ రాముడి ఆనవాళ్ళు ఎలా ఉంటాయో రామాయణంలో దాని ప్రకారం తయారు చేయించి ఒక పల్లకిలో పెట్టి ఆ పల్లకిని మోస్తూ అయోధ్య దాకా వెళ్తున్నాం ఈ రామ దీక్షలో. అందుకని ఈ శుభ సందర్భంలో ఈ సుమన్ టీవీ ద్వారా అనేక మంది వీక్షకుల్ని మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ నెల 17వ తేదీ నాడు మీరు మాతో జాయిన్ అవ్వండి, రామదీక్ష తీసుకోండి, మనం నడుస్తూ అయోధ్యకు వెళ్దాం. అందరూ ఒకేసారి రావాల్సిన పని లేదు, దానికి ఒక పద్ధతి ఏర్పాటు చేశాం. రామ పాదుకలు ఆగకూడదు, భక్తులు మారుతూ ఉంటారు. అంటే ఆ పాదుకలు మోయాలి కదా, పల్లకి మోసేవారు మారుతూ ఉంటారు. ఒక 4 గంటలు ఒక బ్యాచ్, ఒక టీం. ఓకే,
కనీసం టీంలో 15 నుంచి 20 మంది ఉంటారు. వాళ్ళకు 4 గంటల్లో ఎవరైనా సరే 16 కిలోమీటర్లు నడుస్తారు. 16 కిలోమీటర్లు వాళ్ళకి మళ్ళీ విశ్రాంతి వేరే వాళ్ళు సిద్ధంగా ఉంటారు అక్కడ నుంచి. అలా ఒక 5 బ్యాచ్లుగా ఒక రోజుకి 80 నుంచి 90 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు నడిచి 14 రోజుల్లో అయోధ్య చేరుకోవాలనే సంకల్పంతో మేము ఉన్నాం. చాలా గొప్ప సంకల్పం గురువుగారు. మనకేదో హైదరాబాద్ దాటుతున్నాము అనటానికి కాదు, ఇది అయోధ్య. అన్ని కిలోమీటర్లు నడవాలి అని దీక్ష తీసుకోవటం నిజంగా రాముల వారు మీకు ఆ థాట్ని కల్పించారేమో అనిపిస్తుంది. నిస్సందేహంగా నిజంగా అది నిజంగా చాలా అద్భుతం. అంత దూరం వెళ్ళి రాముల వారి దర్శనం అనేది. అయితే మరి ఓవరాల్గా అంటే ఒక 200 మంది దాకా అంటున్నారు. 200 మంది భక్తులు మాతో ఉంటారు. మరి ఎలా ప్రిపేర్ అయ్యి ఉన్నారు? సిద్ధంగా ఉన్నారా వెళ్ళటానికి? మీతో అంటే మీ గ్రూప్లో టీంలో జాయిన్ అయిన వాళ్ళు, దీక్ష తీసుకున్న వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారా? మీకు ఇక్కడ ఒక అద్భుత విషయం చెప్తానమ్మా. సామాన్య భక్తులు ఈ దేశంలో ఇప్పటికీ అద్భుతంగా ఉన్నారు. భక్తులు, ఎందుకంటే ఈ విషయంలో ఇంకోటి గబగబా మీకు చెప్పిస్తాను. సామాన్య భక్తుడు అతను వైష్ణవుడా, శైవుడా, శాక్తేయమా, గానాపత్యం ఇవన్నీ చూడడు. సోమవారం శివుడు అంటాడు, మంగళవారం ఆంజనేయ స్వామి అనుకుంటాడు, బుధవారం అయ్యప్ప, గురువారం దత్తాత్రేయ స్వామి, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామి. ఇలా వారంలో ప్రతిరోజు తన నచ్చిన గుడికి వెళ్ళి తాను డబ్బు సంపాదించింది కొంత దేవుడికి సమర్పించి దండం పెట్టుకొని వచ్చేస్తాడు. అంటే సామాన్య భక్తుల్లో ఎక్కడా మీరు దోషం వెతికే అవకాశం లేదు. ఖచ్చితంగా ఈ దేశంలో ఇప్పటికి చెప్తున్నా, సనాతన ధర్మం అద్భుతంగా ఎవరి దగ్గర సామాన్య భక్తుల దగ్గర ఉంది నిస్సందేహంగా. ఓకే గురువుగారు. నేను మొదటిసారి నడిచినప్పుడు ప్రతి భక్తులు ఎంతో ఆప్యాయంగా మాకు అల్పాహారం చేస్తారా, భోజనం చేస్తారా, విశ్రాంతి తీసుకోండి. పాదుకలకు మా కాళ్ళకి ఇబ్బంది వస్తే, బొబ్బలెక్కితే ఎంతోమంది భక్తులు మాకు సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. మేము అడగకుండానే మమ్మల్ని అలా ఇట్లా మీలాగా కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళకి జండుబామ రాసి వేడి నీళ్ళతో కడిగి, అమ్మ సామాన్య భక్తులు, నేను ఒళ్ళు పులకరించి చెప్తున్నాను, ఈ దేశంలో ఈ ధర్మంలో వాళ్ళు అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కావాల్సింది వాళ్ళందరికీ ఒక సవ్యమైన దారి, డైరెక్షన్ మాత్రమే. కాబట్టి ఈ రామ దీక్ష తీసుకున్న వాళ్ళకి మేము కొంత సరంజామా వెంట తీసుకెళ్తున్నాం. దారిలో చాలా దేవాలయాలు ఉంటాయి, అక్కడక్కడ ఆగుతాం. ఆ సమయానుకూలంగా అల్పాహారము, భోజనము, మా పూజా కార్యక్రమం ఉంటుంది. ఎవరైనా ఆయా గ్రామాల వాళ్ళు వస్తే వాళ్ళకి ఆ పాదుకలో సేవా భాగ్యం కల్పిస్తూ అలా ముందుకెళ్ళే యోచన. మీతో పాటు అందరికీ ఆ భాగ్యాన్ని కల్పిస్తున్నారు. తప్పకుండా. అయితే గురుగారు మరి అంటే మీకు అంటే ఫుడ్ విషయంలో అంత దూరం వెళ్ళేటప్పుడు ఎలా గురుగారు మరి ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? ఇక్కడ దీక్షదారులు ఎప్పుడు కూడా సామాన్యమైన భోజనం తీసుకుంటారు. సాత్విక ఆహారం అంటాం మనం. ఒకటే పూట భోజనం, మధ్యాహ్నం, సాయంత్రం అల్పాహారం ఉంటుంది. కాబట్టి దీనికి తగ్గట్టు మాతో పాటు ఒక వాహనం ఉంటుంది. ఆ వాహనంలో సరంజామా ఉంటుంది. ఆ వండి పెట్టే వాళ్ళు ఉంటారు చక్కగా. వాళ్ళు ముందుకు వెళ్ళి అన్ని సిద్ధం చేస్తారు. ఈ నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడ మేము ఆ సమయానికి చేరుకుంటాము, భోజన సమయంలో 1 గంట ఆ ప్రాంతంలో అక్కడ వాళ్ళు సిద్ధం పెడతారు. ఓ దేవాలయం కానివ్వండి, ఓ చెరువు కానివ్వండి, ఏదైనా సరే ఒక నది పరివాహకం కానివ్వండి, అలాంటి ప్రదేశంలో మేము ఆగే అవకాశం తీసుకుంటున్నాం. కాబట్టి ఎవరికి ఏ భారీ కష్టం అంటూ ఉండదు. చిన్న చిన్న కష్టాలు ఖచ్చితంగా ఉంటే దాన్ని భరించి తీరాల్సిందే, సమస్య లేదు. ఓకే గురుగారు, అయితే మీరు నడుచుకుంటూ వెళ్ళే ప్రయాణం దాదాపు 14 రోజులు పడుతుంది అన్నారు. రిటర్న్ ఎప్పుడవుతారు గురుగారు మరి? మేము ఇక్కడ నుంచి 17వ తేదీ బయలుదేరుతున్నాం. 30, 31వ తేదీ లోపల అక్కడికి చేరుకోవాలి. ఓ 2 రోజులు అక్కడ ఉంటున్నాం. 3వ తేదీకల్లా తిరిగి మేము సమయానుకూలతను బట్టి ట్రైన్లు బుక్ చేసుకోవడం లేదా ఇంకో బస్సుని అరేంజ్ చేసేయడం, తద్వారా అందరినీ చాలా జాగ్రత్తగా మళ్ళీ మన ఇక్కడికి తీసుకోవడం జరుగుతుంది. ఓకే గురుగారు, అయితే అయ్యప్ప మాలకి నల్ల బట్టలని లేదంటే ఆ దుర్గమ్మకి ఎర్ర బట్టలని ఇలా ఒక్కొక్క రంగు ప్రత్యేకించి ఉంటుంది. మరి శ్రీరామ దీక్షకి అంటే రంగు అంటే మీరు వేసుకున్నది ఇదేనా? అవునమ్మా, మేము స్వామివారు నారచీరలు ధరిస్తాడు అని, అది కొంచెం గాఢమైన పసుపు కాకుండా, మరీ లైట్ పసుపు కాకుండా కొంచెం అట్లా ఒక పసుపు కలరు, అలాంటి వర్ణంతో కూడుకున్నటువంటి నారచీరలను మనం చెప్తాం. సీతమ్మ వారికి కూడా, రాముల వారికి కూడా ఆమె అదే ఆశించింది, కైకమ్మతలు అదే ఆదేశించింది కూడా, నారచీరలు ధరించి నగలే ఉండకూడదు అలా. అలాగే నారచీరలు సంబంధించింది. కాకపోతే మనం వెంకటేశ్వర స్వామికి పసుపు వర్ణం చాలా ఇష్టంగా చెప్తాం, విష్ణు స్వరూపం. అలాగే రాముడు కాబట్టి కొంచెం ఈ పసుపు వర్ణం మనం ఈ ధోతి కానీ లుంగి కానీ, కాకపోతే మనం కాషాయ రంగు అంటాం కదా, భగవా కాషాయం రంగు కండువా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు ఉత్తరీయంలాగా. ఈ వస్త్రధారణతో ఒక తులసి మాల ఉంటుంది, ఒక చందనం మాల ఉంటుంది. మెళ్ళలో చందనం మాల అలాగే ఉంటుంది, దాన్ని తీయడానికి అవకాశం లేదు. తులసి మాల మీరు జపం చేసుకునేటప్పుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం పూజలప్పుడు
జపం చేసి మళ్ళీ మెళ్ళో ధారణ చేస్తారు. ఓకే గురుగారు. సో మీరు చెప్పండి, అంటే యంగ్స్టర్స్ దీక్ష తీసుకోవటం అంటే ఏదో ఇందాక గురువుగారు అన్నట్టుగా మన కోరికలు నెరవేరాలి అని మాత్రమే ఎవరైనా దీక్ష తీసుకుంటారు, కానీ రాముడి ప్రాముఖ్యతని చాటడం కోసం దీక్ష తీసుకునే వాళ్ళు తక్కువగా ఉంటారు ఎవరైనా సరే. సో యంగ్స్టర్స్ అయ్యుండి మీరు దీక్ష తీసుకోవాలి అంటే దేవుడి అద్భుతాన్ని అందరికీ కలిగించాలి, లేకపోతే సనాతన ధర్మం యొక్క విలువలు తెలియాలి అనేది మీకు ఎందుకు అనిపించింది? నమస్కారం అండి. నా పేరు గుల్లపల్లి రాకేష్ గౌడ్. మా అధినేత నంగి దేవేందర్ రెడ్డి గారు మొదటిగా ఒక రామరాజ్యం ఫౌండేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. 2 సంవత్సరాలు అవుతుంది. దాని తర్వాత నన్ను కలిశారు ఆయన. అన్న, నేను ఒక రామరాజ్యం ఫౌండేషన్ ఏర్పాటు చేశాను అని కలిస్తే నేను చెప్పాను, నాకు 17 సంవత్సరాలు అయ్యప్ప మాల ధరించాను. నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ టు శబరిమల పాదయాత్రగా వెళ్ళాను నేను. అయితే అది నంగి దేవేందర్ రెడ్డి గారికి చెప్పడంతో, అన్న మీకు పాదయాత్ర వెళ్ళిన అనుభవం ఉంది, ఇక్కడి నుండి మనము స్వామివారి పాదుకలు తీసుకొని అయోధ్య వెళ్ళాలనే కోరిక నాకు ఉంది అన్న. మన గురుగారిని ఇలా కలిశారు, చెప్పారు అంటే అనడంతో, మీకు కూడా అనుభవం ఉంది కదా, వెళ్ళారు కదా, మీరు కూడా మాతో పాటు ఉంటే బాగుంటుంది అనడంతో మేము కూడా అన్నగారితో చేతిలో చేతు కలిపి ఆ రామరాజ్యం ఫౌండేషన్లో రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ అని ఇంకో సంస్థ ఏర్పాటు చేసి నేను జనరల్ సెక్రటరీ దాంట్లో. సో అక్కడ ఆ రోజు నంగి దేవేందర్ రెడ్డి గారికి నేను చెప్పడం జరిగింది, అన్న ఆ రోజు శ్రీరామచంద్రుడు కలియుగంలో మన ముచ్చుకుంద నదీ తీరం అంటే చాలామందికి తెలియదు, అది ఈరోజు మూసి అని అందరూ దాన్ని చెప్తున్నారు. కాకపోతే అది త్రివేణి సంగమం, వికారాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది మన లంగర్ హౌస్ రామ్లీలా మైదాన్ అని చెప్పేసి అక్కడ ఒక త్రివేణి సంగమం అవుతుంది. అక్కడ కొంచెం 3 నదులు కలుస్తాయి. అప్పట్లో శ్రీరామచంద్రమూర్తి తన భక్తుడైన రామదాస్ కోసము తుర్కరాజు అయిన తానిషకు నాణ్యాలు చెల్లించడం కోసమే శ్రీరామచంద్రుడు స్వయంగా కలియుగంలో ఈ ముచ్చుకుంద నదికి స్వయంగా విచ్చేసి పాదం మోపిన స్థలమే రామ్లీలా మైదాన్, రామ్ మఠ్, లంగర్ హౌస్. ఆ యొక్క స్థలం ఒక పురాణ గురించి నేను నంగి దేవేందర్ రెడ్డి గారికి వివరించడం జరిగింది. ఆయన ఇమీడియట్గా అక్కడి నుంచి బయలుదేరి, సరే అన్న చూద్దాం ఆ ప్లేస్ ఎలా ఉంది అని చెప్పేసి అన్నగారు అక్కడ రావడం, గురుగారితో పాటు అందరం కలిసి ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్న రాహుల్ బాబా మహంత్ గారిని కలిసి అక్కడ ఉన్న లోకల్ దేవస్థానంలో ఉన్న వాళ్ళని అందరినీ కలవడం జరిగింది. అక్కడున్న స్థల పురాణం ఇంకా బాగా వివరించడంతో మేము ఈ పాదాలు ఇక్కడి నుంచే తీయాలి, ఎందుకంటే స్వయంగా కలియుగంలో శ్రీరామచంద్రమూర్తి స్వయంగా ఇక్కడ విచ్చేశారు కాబట్టి ఆయన పాదుకలు ఇక్కడి నుంచి ఆయన జన్మస్థలానికి తీసుకెళ్లాలని ఒక సంకల్పం ఆ రోజు అక్కడక్కడే మేము తీసుకోవడం జరిగింది. దానికి గాను గురుగారు చెప్పినట్టు మొదట్లో గురుగారే వెళ్ళారు, చెక్క పాదుకలు తీసుకొని అప్పట్లో వెళ్ళారు. మనం ఇది తరతరాలు అందరూ గుర్తుండి పెట్టుకునేలా శ్రీరామచంద్రమూర్తి అక్కడ పాదం మోపారు, ఆయన పాదుకలు అక్కడ కొన్ని సంవత్సరాల వరకు ఉండాలనే ఒక దృఢ సంకల్పం నాకు నా మనసులో వచ్చింది. నేను అన్నాను, గురుగారిని అడిగాను, స్వామి మనం స్వర్ణ పాదుకలు చేసి ఆ స్వర్ణ పాదుకలు తీసుకెళ్ళి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్దాము, తీసుకొచ్చి మళ్ళీ ఆ స్వర్ణ పాదుకలు ఎక్కడైతే స్వామివారి పాదం మోపారో రామ్లీలా మైదాన్ ముచ్చుకుంద నది తీరాన అక్కడ స్వామివారి పాదుకలు మనం అక్కడ పెడదాం దర్శనార్థం, అందరికీ అక్కడ దర్శనార్థం పెడదాం అనడంతో గురుగారు కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేసి, నానా మీరందరు మంచి ఆలోచనలతో ఉన్నారు అని మాకు ఈ రామదీక్ష గురించి వివరంగా క్లుప్తంగా తెలియజేశారు. రాకేష్ గారు, స్వర్ణ పాదుకల్ని మీరే చేయించారని విన్నాము. నేనే చేయించానండి. ఆ భాగ్యాన్ని మా గురుగారు, ఆ శ్రీరామచంద్రమూర్తి మా గురుగారి నోటితో నాకు చెప్పారు. ఆ భాగ్యాన్ని మా కుటుంబానికి ఇచ్చినందుకు మా గురుగారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఏ జన్మలో పుణ్యమో ఆ పుణ్యం మా కుటుంబానికి దక్కింది. మా పెద్దనాన్న గారి పేరు కూడా రాములు, మా నాన్నగారి పేరు లక్ష్మణ్. నేను ఆయన పుత్రుడిని కాబట్టి ఆ శ్రీరామచంద్రమూర్తి పాదుకలు చేసే అదృష్టం మా కుటుంబానికి దక్కిందని, మా గురుగారి ద్వారా నాకు దక్కిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఓకే అండి. రాఘవ్ గారు చెప్పండి, మొట్టమొదటిసారిగా శ్రీరామ దీక్ష తీసుకున్నారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? శ్రీరాముడు మన అఖండ భారతదేశానికి హిందూ సనాతన ధర్మం ఉన్న ప్రతి కుటుంబానికి పెద్ద బిడ్డ లాంటి వాడు. మీ అందరికీ తెలుసు, రామాయణం చాలా గొప్పది కాబట్టి అందులో మా తల్లిదండ్రులు నేర్పించిన విధంగా, మా గురువుగారు నేర్పించిన విధంగా ఆ గురువుకు నేను శిష్యుడు అవ్వడము మహద్భాగ్యము. అలాగే ఇందులో
ఎప్పటి నుంచో ఉన్నది రామాయణ కోరిక, రాముడు కోరిక గురించి, రామదీక్ష కోరిక గురించి మా రామరాజ్యం ఫౌండేషన్ మరియు సెంట్రల్ ట్రస్ట్, అందులో నేను కూడా అయితే మీరు ముద్దుగా రాఘవ అన్నారు, మా గురువు గారు కూడా ముద్దుగా రాఘవ అన్నారు. యాక్చువల్లీ నా పేరు, నా నామధేయము విజయరంగదాసన్ యాక్చువల్లీ. కానీ అందరూ కూడా ఈ రామదీక్ష స్టార్ట్ అయినప్పటి నుంచి 4 నెలల నుంచి 5 నెలల నుంచి అహర్నిశలు మేము కష్టపడుతూ, మా టీం అంతా కష్టపడుతూ అందరూ కూడా రాఘవ రామ, నా పేరు విజయరంగదాసన్ అన్న పదం ఇప్పుడు మర్చిపోయా. నన్ను ఎవరు పిలిచినా రాఘవ రామ ఇలాగ పిలవడం ఎఫెక్ట్ తో ఆ విధంగా పిలుపు వస్తుందేమోనండి. నిజంగా మహద్భాగ్యం. అయితే అందులో తర్వాత ఎంత సంతోషం అంటే ఆ రాముడు గురించి తెలుసుకున్నప్పుడు ప్రతి యువకుడు యువతి చేయాల్సిన మొట్టమొదటి పని శ్రీరామాయణం చదవడం నేర్చుకోగలిగితే జీవితం అద్భుతం, మహద్భాగ్యం కూడా. హిందూ సనాతన ధర్మం అంటున్నారు. ఈరోజు ఉన్నారు చక్కటి యువతి యువకులు కూడా కొంతమంది ఉన్నారు. అలాగే అందరూ కూడా నేర్చుకోగలిగితే చాలా బాగుంటుంది అన్నది నా కోరిక. మా గురువుగారి కోరిక కూడా అదే. దానికోసమే ఈ శ్రీరామ దీక్ష అన్నది మనం స్టార్ట్ చేయడము. ఆ రామదీక్ష విధి విధానాలు కూడా మా మిత్రుడు రాకేష్ గౌడ్ కూడా వివరిస్తారు. దాంతోపాటు నాకున్న అనుభవం అంటే, మేము ఇప్పుడు మన గురువు గారు చెప్పినట్టు మనం ఇక్కడ నుంచి మేము మన రామరాజ్యం ఫౌండేషన్ తరఫున మేము ఒక 4 టీం అనమాట. నంగి దేవేందర్ రెడ్డి గారు, రాకేష్ గౌడ్ గారు, విజయరంగదాసను, నాగరాజు గారు, ఇలాగా మనం ఒక వాహనం తీసుకోవడము, ఇక్కడ నుంచి బయలుదేరాము. ఇవాళ సాయంత్రం ఇలా అనుకున్నాము 6 గంటలకి, తెల్లవారుజామున 6 గంటలకి రెడీ అయిపోయాము. అలాగా బయలుదేరాము అంతే. ఇక్కడ నుంచి బయలుదేరడం అయోధ్య వరకు కూడా ప్రతి 30 కిలోమీటర్లకు ఒకసారి మనం అక్కడ ఉండి అక్కడ విధి విధానాలు చూసుకొని మేము చేసే దీక్షకి ఎంత అద్భుతం అంటే, పోయిన ప్రతి చోట శ్రీరాముడు అంటే ఎంత భాగ్యంగా, ఎంత మధురంగా వాళ్ళు పిలవడం, వాళ్ళ ఆతిథ్యం ఇవ్వడం నా జన్మ సార్థకం అని అనిపించడానికి నిదర్శనం ఈ శ్రీరామ దీక్ష అన్నది నా ఆలోచన. చాలా చక్కటి వివరణ తెలియజేశారు రాఘవ్ గారు. అయితే ఈ శ్రీరామ దీక్ష మధ్యలో తీసుకోవాలి అనుకునే వాళ్ళకి, జాయిన్ అవ్వాలి అంటే మొదట్లో కుదరకపోయినా మీరు వెళ్ళే ఈ దీక్షలో భాగంగా వాళ్ళు భాగం కావాలనుకునే వాళ్ళకి ఏ విధంగా జాయిన్ అవ్వాలి అంటారు తెలియజేస్తే? అయితే మనము ప్రతి ఒక్కరూ అంటే మన గురువులు, అందులో రాకేష్ గౌడ్ కూడా మనకి అయ్యప్ప మాల దీక్ష చేయడము, 17వసారి కంప్లీట్ అవ్వడము, 18వ పడి పూజకి పోవాల్సిన వ్యక్తి రామ అంటే నేనున్నాను, నేను ఈ దీక్ష చేయడానికి నేను రెడీ అని చెప్పడం, ఆ స్వర్ణ పాదుకలకు గురువుగారు చెప్పినట్టు ఆ రోజు డిస్కస్ చేయడము రామరాజ్యం ఫౌండేషన్ ఆఫీస్లో. వెంటనే అలా వెళ్ళాము. ఆ విరామంలో ఒక్క మాట వచ్చి అడిగాడు, విజయరంగదాసన్ నాకు అనిపిస్తుంది నేను ఇలాగ స్వర్ణ పాదుకలకి నేను చూసుకుంటాను అని అన్నాడు. సరే అని నేను ఒక్క మాట అనడము, ఆ సెకండ్కి ఆయన ఆ పాదుకలకు కావాల్సిన ఆ అమౌంట్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఆ రోజు స్టార్ట్ అయిన జర్నీ ఈ రోజు వరకు రాముడు గురించి ఆలోచన వస్తే ఎక్కడా ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా వెళ్ళిపోతున్నాం. అలాగా దీక్ష వివరణకు వస్తే 41 రోజు మండల దీక్ష, 21 రోజు అర్ధమండల దీక్ష, 14 రోజులు స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర. ఇది మా గురువుగారు చెప్పినట్టు మేము ముందుకు తీసుకోవడం జరుగుతుంది. అయ్యా నిజంగా హిందూ భక్త జనులందరికీ చెప్పడం ఒకటి, మీకు ఒక మంచి చక్కటి అవకాశం వచ్చింది. ప్రతి ఒక్కరూ అంటే ప్రతి ఒక్కరూ రావచ్చు. విడిది ప్రకారంగా తీసుకెళ్ళడం నిజంగా ఆయన కోరిక, రామరాజ్యం ఫౌండేషన్ కోరిక అదే. అయితే నేను ఒక్కటే చెప్తాను, మా గురువు ఎప్పుడు చెప్తారు, ఇప్పుడు కాకపోతే మరెప్పుడు. వాయిదా వేస్తే మళ్ళీ అవకాశం రాదు అని మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు కాకపోతే మరెప్పుడు. హిందూ భక్తులారా అందరూ ఒక్కసారి మన ధర్మం గురించి ఆలోచన చేయాలన్నది నా మనవి. ఓకే గురువుగారు. అయితే గురువుగారు మీరు చెప్పండి, ఇంకా
ప్రజెంట్ ఉన్న జనరేషన్లో యూత్కి సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పాలి అంటే భక్తిని పెంచుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ బిజీ లైఫ్లో భక్తి తగ్గింది, మిగతా విషయాలన్నీ పెరిగాయి. సో ముందుగా మనకు కావాల్సింది భక్తే. కాబట్టి ఆ భక్తి మార్గంలో యువత నడవాలి అని అంటే మీరేం చెప్తారు? అమ్మ, వాస్తవానికి అవగాహన కుర్రవాళ్ళలో చాలా ఉంది. వాళ్ళు గమనిస్తున్నారు ప్రపంచాన్ని. ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఇంకెక్కువ సంఖ్యలో. అందుకని మీరు ఒక్కసారి దేవాలయంకి రండి, ముఖ్యంగా మా చిలుకు అరిగిన వేరే ఎక్కడైనా సరే, యువకులు దేవాలయం రావట్లేదు అనేది చాలా తప్పు. వస్తున్నారు, వాళ్ళకి భక్తి కూడా అంతే ఉంది, కానీ వాళ్ళని ఏ రకంగా తీసుకెళ్ళాలి అనేది మనకి నిర్ణయం చేయలేకపోతున్నాం. చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు, నేను ప్రతిరోజు చెప్పే ఉదాహరణ. మీరు భారతదేశంలో ఏ గుడికైనా పోండి, ఫేమస్ గుడి కానీ మామూలు గుడి కానీ, ప్రతి చోట సహజంగా ఉండే అలవాటు టికెట్ కొంటే సేవ, విఐపి వస్తే మర్యాద, డొనేషన్ ఇస్తే గౌరవం. ఈ మూడు ఉండొచ్చండి, తప్పేమీ కాదు, దాన్ని తప్పు పట్టే అవకాశం లేదు. కానీ వచ్చే చదువుకునే కుర్రవాళ్ళని పలకరించాలన్న ఒక్క సిస్టమ్ మనం డెవలప్ అక్కడ దెబ్బ పడింది మనకి. ఒక్క సిస్టమ్ కూడా మనం డెవలప్ చేయలేకపోయామండి. గుడికి వచ్చే పిల్లల్ని పలకరించే సిస్టమ్ లేదు మన దగ్గర. దీనికి ఉదాహరణ ఇస్తాను. చర్చి పక్కన స్కూల్స్ ఉన్నాయి, స్లో పాయిజన్. మసీదు పక్క మదర్సా ఉంది, భయంకర మోటివేషన్ నడుస్తూ ఉంటుంది. మరి మన వాళ్ళకి ఎందుకు అనిపించట్లేదు, గుడికి వచ్చిన కుర్రోళ్ళని మనం ఎందుకు కొన్ని మంచి విషయాలు చెప్పకూడదు? అక్కడ లోపం జరుగుతుంది. కుర్రవాళ్ళ లోపం లేదు, ఇప్పటికి చెప్తే వింటున్నారు. లేదంటే ఎంతమంది బాగా చదువుకొని యూఎస్ వెళ్ళి యూకే వెళ్ళి ఏమమ్మా వాళ్ళకి ఆ శ్రద్ధ లేదనుకుందామా? ఎంత శ్రద్ధ ఉంటే ఆ స్థాయికి చేరుకున్నారు. ఆ శ్రద్ధని ఇటువైపు మనం సరిగ్గా అన్వయించుకోలేక ఆ గురువుల లోపం అన్నమాట. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే, చిలుకూరులో మన శివాలయంలో బాలాజీ టెంపుల్ పక్కన ఫర్ సోల్జర్ గన్ ఇంపార్టెంట్, ఫర్ స్టూడెంట్ పెన్ ఇంపార్టెంట్ అని ప్రతి కుర్రోడిని పలకరించి పెన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పెన్ను ఏం సాధిస్తో తెలీదు, కాదు దానికి ఆనందం. నాకు భగవంతుడు ఏదో ఇచ్చాడు, నేను ఇచ్చానది నాకు సొంత ప్రచారం కాదు. ఈరోజు మీ సుమన్ టీవీ ద్వారా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇది సొంత ప్రాపగండా కాదు, ఇది కేవలం దైవ కార్యక్రమానికి మాత్రమే. సుస్పష్టం అన్నమాట, సొంతంగా ఏ ఆలోచనలు లేవు. కాబట్టి ధర్మం గెలవాలి, ఈ దేశం నిలవాలి, ఈ హిందూ సనాతన హైందవ సాంప్రదాయం ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ సుఖం శాంతితో ఉండాలి. ఈ హిందూ సాంప్రదాయం మాత్రమే చెప్తుంది సర్వే జనాః సుఖినో భవంతు. అయితే రాకేష్ గారు, అయితే 17న మీరు శ్రీరామ దీక్షకు సంబంధించి మీరు ప్రయాణం కొనసాగిస్తున్నారు కదా, సో అది ఏ విధంగా జరగబోతుంది, ఎక్కడి నుంచి ప్రారంభం చేస్తున్నారు? మేము డిసెంబర్ 11వ తేదీన మాలధారణ చేయడం జరిగింది. గురుగారి దగ్గరే ఉంటున్నాం మేమందరం కూడా. ఇప్పటి వరకు 25 మంది మాల వేసుకున్నాం ఆల్రెడీ. ఇంకా 17వ తేదీన ఇంకొక 150 మంది మాలధారణ చేస్తున్నారు. ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు కూడా మమ్మల్ని మా రామరాజ్యం ఫౌండేషన్ని కాంటాక్ట్ చేస్తే మేము చెప్తాం ఎక్కడ మాలధారణ చేయాలని. గురుగారు ద్వారానే రామ్లీలా మైదాన్ లంగర్ హౌస్లో మాలధారణ చేయడం జరుగుతుంది. డిసెంబర్ 17వ తేదీన ఉదయం 7 గంటలకు రామపాదుకల పూజ గురుగారి చేతుల మీదుగా జరపబడుతుంది. కావున ఆ రోజు బిఫోర్ 7 o'clock ఎవరైనా మాలధారణ చేయాలనుకుంటే 6 o'clock వరకు వచ్చి గురుగారితో మాలధారణ చేయొచ్చు. 7 గంటల నుంచి పూజలో పాల్గొని 10 గంటలకు పూజ అదంతా జరిగిపోతుంది. భజన కార్యక్రమం అది ఉంటుంది. అనంతరం అన్నదాన కార్యక్రమం 12:45 రామ్లీలా మైదాన్ లంగర్ హౌస్ ముచ్చుకుందా నది తీరం నుండి ఈ యొక్క పాదయాత్ర శోభాయాత్ర మొదలవుతుంది. అక్కడి నుంచి ట్యాంక్ బండ్కి 4 నుంచి 5 గంటల సమయంలో చేరుకుంటాము. కావున ఎవరన్నా ఇక్కడ మన హైదరాబాద్లో దగ్గర లంగర్ హౌస్కి దగ్గరలో లేని వాళ్ళు ట్యాంక్ బండ్ కూడా రావచ్చు. ట్యాంక్ బండ్ వేదికగా మన ఈ యొక్క హిందూ ధర్మాన్ని గురించి, రామరాజ్యం గురించి మేము అక్కడ చాలా గొప్పగా వివరించాలని అనుకుంటున్నాం. ఎందుకు మేము మాల వేసుకున్నాము, ఎందుకు ఈ దీక్ష చేశాము అనేది. కాబట్టి భక్తులారా అందరూ ఈ యొక్క కార్యక్రమంలో మీ వంతు హిందూ భక్తుడిగా, మీ వంతు బాధ్యతగా ప్రతి ఒక్క హిందూ భక్తుడు భావించి అక్కడ మాతో పాటు ఈ యొక్క శోభయాత్రలో పాల్గొని శ్రీరామచంద్రుని కరుణా కటాక్షలకు పాత్రలు కాగలరని రామరాజ్యం ఫౌండేషన్ తరపున నేను కోరుకుంటున్నాను. చాలా చక్కటి విశ్లేషణ, రామదీక్ష గురించి అందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు. యువతకి మేల్కొల్పే విధంగా తెలియజేశారు అందరూ కూడా. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.